ఇరాన్ తనపై జరుగుతున్నటువంటి దాడులకు ప్రతీకారంగా గల్ఫ్ దేశాల్లోని ఆయిల్ రిచ్ కంట్రీస్ ఇంకా చెప్పాలంటే వాటన్నింటినీ కూడా టార్గెట్ చేస్తూ ఉంది. ప్రధానంగా అమెరికా స్థావరాలని, కీలక నగరాల్ని లక్ష్యంగా చేసుకుని అటాక్స్ చేస్తూ ఉంది. ఇప్పుడు తాజాగా దుబాయ్లో భారీ పేలుడు సంభవించింది అనే వార్తలు వస్తూ ఉన్నాయి. భవనాల మీద నల్లటి పొగ కమ్మేసుకుందంట. దుబాయ్ సెంట్రల్ ప్రాంతంలో ఈ పేలుళ్లు సంభవించాయి. భారీ పేలుళ్ళు. నగరం నడిబొడ్డున ఉన్న ఆకాశ హర్మ్యాల నుంచి నల్లటి పొగ మేఘాలు కమ్ముకున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ సంఘటనపై దుబాయ్ మీడియా ఆఫీస్ వివరణ ఇచ్చింది. ఇరాన్ ప్రయోగించిన క్షిపణి లేదా డ్రోన్ను దుబాయ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ గాల్లోనే విజయవంతంగా అడ్డుకుందని తెలిపింది. గాల్లోనే పేల్చివేసిన తరువాత ఆ క్షిపణి శకలాలు సెంట్రల్ దుబాయ్లోని షేక్ జాయద్ రోడ్డుపై ఉన్నటువంటి ఒక భవనంపై పడ్డాయట. దీనివల్ల స్వల్ప అగ్ని ప్రమాదం జరిగినప్పటికీ ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని అధికారులు ధృవీకరించారు.